ఏదో ఒక పంట పండిస్తేనే భూమిలో సత్తువ పెరుగుతుంది. అలాగే బీడు బారిన మెట్ట భూమిలో ఈ రైతు డ్రాగన్ పంటను సాగు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ రైతు అనుభవాల సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు భాస్కర్ రావు తన మెట్ట పొలంలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నారు. 2021లో సాగు మొదలుపెట్టిన ఈ రైతు ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్ పండిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే పోల్స్ నిర్మాణం చేసుకుని డ్రిప్ విధానంలో పంటకు నీరందిస్తున్నారు. దీర్ఘకాల పంటగా డ్రాగన్ను సాగు చేస్తూనే మరోపక్క అంతర పంటలుగా వాటర్ మిలన్, బంతి, తీగజాతి మొక్కలతో పాటు కూరగాయలను పండిస్తున్నానని రైతు అంటున్నారు. ఇందులో అత్యధికంగా వచ్చే చీడపీడల్లో కుళ్ళు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుందని, దీన్ని ప్రకృతి వ్యవసాయ విధానంలోనే పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తూ నాణ్యమైన సేంద్రియ పంట దిగుబడిని సాధించుకోగలుగుతున్నానని రైతు భాస్కర్ రావు తన అనుభవాలను చెబుతున్నారు. ఇది ఎలాగంటే నేను యూట్యూబ్లో చూసిన తర్వాత దీనికి ఇదేదో బాగుంటుంది పంట, 30 సంవత్సరాల పంట అనేసి యూట్యూబ్లో చూడగానే మంచి లాభం వస్తుంది అనేసి అనగానే నేను చూసి దానికి ఎప్పుడోసాయి యూట్యూబ్లో చూసి నేను విజయవాడ దగ్గరలోన నూజివీడిలు కూడా తోటలు చూశాను, పరిశీలించిన తర్వాత అక్కడ నుండి చూసి నెక్స్ట్ ఫోల్ పోయించుకున్నాను నేనే సొంతంగా. ఒక్కొక్క ఫోల్కి 1000 రూపాయలు మదుపు అవుద్ది. మనం బయట కొంటే మనం తయారు చేసుకుంటే ఒక 600 అయింది ఫోలు. ఆ విధంగా నేను ఒక ఎకరంలో వేసాను. ఈ ఎకరంకి మొక్క అంటే నేను 1200 మొక్కలు కూడా తెచ్చాను. మొక్క ఇప్పుడు 75 రూపాయలకు కొన్నాను. నేను 45 రూపాయలకు కూడా నీడు మొక్కలు అమ్మాను. తర్వాత ఏంటంటే దీనికి ఫోళ్ళు 7 అడుగులు లైట్ ఫోల్ పోసుకొని 2 అడుగులు భూమిలో పాతాలి. పాతిన తర్వాత ఇది ఫోల్కి 4 పలకలకి 4 మొక్కలు ముందు ఉడిసిన తర్వాత మొక్క అలా పెరుగుతుండి కట్లు కట్టుకొని రావాలి. వచ్చిన తర్వాత అది మీదకి మనం టైర్లేనే లేకపోతే పలకలేనే వేసుకోవచ్చు. డెవలప్మెంట్ చేసి బాగుంటే అంత క్రాప్ వస్తుంది. ఒకసారి మదిపే మనకి ఇంక సంవత్సరంగా 4వ నెల లాస్ట్లో పూత వస్తుంది. మళ్ళీ డిసెంబర్ అంతే 12వ నెల వరకు కూడా క్రాప్ వస్తుంది. దీనికి మనం ఎక్కువ ఆర్గానిక్లో పండించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మనకి మంచి లాభదాయకం. తోట దగ్గరికి కేజీ 200 లెక్క నేను ఇస్తాను. నాకు ఫోన్ల ద్వారా కూడా వస్తాయి. నేను ఫోన్ ద్వారా వస్తే రైతులు కూడా మన తోట దగ్గరికి వచ్చి బెనిఫిషియర్లు కొంటారు. అలాగే చాలా మంది నాకు తెలిసి ఉద్యోగస్తులు తర్వాత టెంపుల్కి వచ్చిన వాళ్ళు గట్రా చూసి మాకు ఫోన్ చేస్తే టెంపుల్ మాకు 2 కిలోమీటర్లు శ్రీకాకుళం టెంపుల్. నేను అక్కడ కూడా అందించేస్తాను. బండి మీద వెళ్ళి 2 కిలోమీటర్లు కాబట్టి ఫోన్ చేస్తే ఇన్ని కేజీలు కావాలంటే పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంటాను. అలాగా నాకు ఇది బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది మనం ఈ మొక్కలు కూడా మనం సేల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఇప్పుడు 30 రూపాయలకు కూడా మొక్క ఇస్తాను. ఎందుకంటే మనం అప్పుడు కొన్నాను 75 రూపాయలు. కాకపోతే ఇప్పుడు మనకు అనుకూలంగా అన్ని దగ్గరలో అందరికీ అందుబాటులో ఉండాలని నేను 30 రూపాయలకు కూడా ఇస్తాను. తర్వాత ఇది రెడ్ ఈ కాయ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నేను చేసిన ఆర్గానిక్లోనే చేస్తాను. దీనికి కూడా ఎక్కువ కుళ్ళు తెగులని వస్తుంది. దీనికి పుల్లటి మజ్జికి తర్వాత పేడ ఇంకా మూత్రం ఇది పేరు చేస్తే కుళ్ళు తెగులంది మనకి బాగా నివారణ అవుద్ది. దీనికి ఎక్కువ కుళ్ళు తెగులే వస్తుంది. తర్వాత చిన్న సేమలు అన్నీ పడతాయి. ఆ సేమలు కూడా ఇవి కొడితే ఇవి కూడా మరి రావు. కనుక దీనికి ఎక్కువ పెట్టుబడి అయితే మాత్రం పెద్దగా ఉండదు. నీటి యాజమాన్యం అంటే నేను డ్రిప్ పెట్టానండి. డ్రిప్ ద్వారానే దానిలోనే వచ్చి మనం జీవామృతం అనేసి అది మనం డ్రిప్ ద్వారా వదులుకుంటే మనకి బాగా అన్ని మొక్కలకి వెళ్తుంది. అది మనం డ్రిప్ ద్వారా కూడా అది పంపిస్తాము. వర్మీ కంపోస్ట్ కూడా వేస్తాము. పంట కలుపు తీస్తాం అంటే క్రాప్ తీస్తామండి. కలుపుకైతే మాత్రం కలుపు పెద్దగా ఇందులో లేబర్తోనే మొక్కల చుట్టూ తీస్తాను. మధ్యలో అయితే మనం తీయించను. ఎందుకంటే కలుపు ఉంటే కుళ్ళు తెగులు అనేది వచ్చేస్తుంది మొక్క చుట్టూ గాలి వెళ్ళక. అందుకే అవి తీస్తాను. ఈ కుళ్ళు తెగులు ఎక్కువ దాని కుళ్ళు తెగులు అది మనం నివారించుకుంటే డ్రాగన్ ఫ్రూట్స్ అనేది మంచి లాభదాయకంగా మనం చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ అంతర పంటలుగా నేను జనవరి ఫిబ్రవరిలో వాటర్ మిల్ వేస్తానండి. వాటర్ మిల్ కూడా మంచి డబ్బులు వచ్చి నేను నల్లది వేసాను. తర్వాత వాటర్ మిల్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రజెంటు బంతి వేసాను. శ్రావణ మాసంకి బంతి మనకి అందుతుందని ఈ బంతి తీసిన తర్వాత మళ్ళీ కూరగాయలు అవి వేస్తుంటున్నాను. అయితే భూమి అయితే మాత్రం ఎప్పుడు ఖాళీ ఉండదు. దానికి తగ్గట్టు మనం ఎప్పుడు ఎరువు పశువుల ఎరువు మనం ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ విధంగా నేను
దీని మీద మంచి లాభదాయకంగా మాత్రం తీస్తాను రైతుగా. ఇప్పుడు సంవత్సరానికి 6 మాసాలు ఇస్తుంది సార్. అంటే మార్చి నుండి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ డిసెంబర్ వరకు ఇస్తుంది. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ 6 మాసాలు, మనకి 5 మాసాలే ఇంచుమించు గ్యాపు. ఆ గ్యాప్లోనే మనం దున్నుకోవడం చేసుకోవడం. అంటే నాకు మినీ ట్రాక్టర్ ఉంది. మినీ ట్రాక్టర్తో ఒక 2 సార్లు 3 సార్లు దున్నుతాను. ఈ ఖాళీ ఉన్న టైంలోనూ కూడా పచ్చిరొట్ట ఎరువులు వేస్తాను. పచ్చిరొట్టలు ఎరువు వేసి కూడా దీనికి ఈ కల్టివేషన్ మాత్రం చేస్తాను. మరి బంతి అంతే నీడు బంతిలోనూ కూడా ఒక 50,000 వరకు వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పుడు బంతి వేసాను. ఆ సీజన్ బట్టి ఇంకా మనకి 50,000 రావచ్చు, 60,000 రావచ్చు. అదే దానివల్ల కూడా మనకు లాభసాటమే. బంతి రేటుని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలకి తోటలు అమ్ముతాను. ఒక సీజన్ బట్టి 100 రూపాయలు కూడా 120 రూపాయలు కూడా అమ్మిన రోజులు అయితే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్స్ ఎకరంలో 500 ఫోన్లు వేసాను. 500 ఫోన్లకి 2,000 మొక్కలు తెచ్చాను. నూజివీడు తెచ్చాను. మనకి నీరు ఎక్కువ ఉంది కాబట్టి డ్రిప్పు ఎక్కువసేపు ఉంచినా మొక్కకి నీరు ఎక్కువ పడదు. కాకపోతే ఒక గంట ఉదయం అంటే రోజుకు ఒక గంట ఇస్తే సరిపోద్దండి. అలాగే మనం డ్రమ్ములోనే జీవామృతం ఒక డ్రమ్ములోనే మనం ఫిల్ చేసుకుంటాం. ఒక 4 రోజులు మొరగబెట్టిన తర్వాత అది మనం అందులో వదులుకుంటాం అంతే డ్రిప్ ద్వారా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుంటాం. అక్కడికి మళ్ళీ ఒక వారం అంతే, నెలకు 2 సార్లు, నెలకు ఒకసారి వీళ్ళకి ఇస్తామండి. ప్రకృతి వ్యవసాయంలో వరి, కూరగాయల సాగుతో పాటు ఇప్పుడు ఉద్యాన పంటకు మంచి డిమాండ్ పెరిగింది. అదే రీతిలో ఏపీలో ప్రకృతి వ్యవసాయ అధికారులు ప్రకృతి సాగు విధానాలను రైతులకు వివరిస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా భాస్కర్ రావు గారి డ్రాగన్ ఫామ్ విశేషాలను తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయ అధికారులు తెలిపారు. ఏపీ రైతులకు తమ సంస్థ ద్వారా ప్రకృతి సాగులో ప్రోత్సాహనందిస్తూ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు భాస్కర్ రావు వ్యవసాయ క్షేత్రానికి వస్తున్న వినియోగదారులు కేజీకి 250 రూపాయల చొప్పున పండ్లను కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ అధికారి శోభన్ బాబు అంటున్నారు. 2014 నుంచి అంతర పంటలతో అన్ని పంటలు పండిస్తున్నారు. కానీ రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ మా ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి వచ్చి కంటిన్యూగా విజిట్ చేసి 2021 నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి మారడం జరగడం వల్ల అతనికి అప్పుడు రసాయన వ్యవసాయం చేసేటప్పుడు ఎంత ఆదాయం వచ్చేది, ఎంత పెట్టుబడి వచ్చేది అనేది వేరియేషన్ చూడడం జరిగింది. మరియు 2021 తర్వాత అతను పండించే పంటల్లో మార్పు మరియు అతని యొక్క పెట్టుబడి మరియు ఆదాయం యొక్క ఆ వ్యత్యాసం కూడా చూడడం జరిగింది. దీనివలన అతనికి చాలా ఆదాయం వచ్చిందని ఒక నమ్మకం కుదిరింది. అదేవిధంగా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది నూజివీడు నుంచి తెప్పించడం జరిగింది. ఇది నూజివీడు నుంచి తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎకరా స్థలంలో వేయడం జరిగిందండి. ఆ ఎకరా స్థలంలో కూడా మొదటిసారిగా పెట్టుబడికి ఒక 6,20,000 రూపాయలు అయింది. ఆ 6,20,000 కూడా ఏ విధంగా అయిందంటే పోల్ ఖర్చు మరియు టైర్ల ఖర్చు. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి తక్కువగా ఒక 6 రూపాయల ఖరీదు రేట్లో వచ్చింది. అదేవిధంగా ఈ మొక్క నాటేటప్పుడు ఆ పోల్ పెట్టిన తర్వాత చుట్టూ ఘనజామృతం వేయడం జరిగింది. ఘనజామృతం తర్వాత కొద్దిగా ఇసుక వేసి తర్వాత మట్టి వేసి ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని నాటడం జరిగింది. ఆ విధంగా ప్రతి మొక్క కూడా ఒక పోలికి 4 మొక్కలు పెట్టడం వలన మనకి ఎక్కువగా పిలకలు రావడం జరిగింది. ఎక్కువగా వచ్చి మనకి ఎక్కువ ఫ్రూట్స్ రావడం జరిగింది. ఆ ప్రతి మొక్కకి ఇంచుమించు 20-30 కేజీల లెక్క ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. ఆ రైతుకి వచ్చేటటువంటి ఫ్రూట్స్ కూడా ఇక్కడికే అంతే మార్కెట్ వారు ఇక్కడికి వచ్చి అంతే ఎవరికైతే కావాలో ప్రకృతి వ్యవసాయం పండించడానికి కావాలని ఆసక్తి గల వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఫ్రూట్స్ కేజీ 250 రూపాయల లెక్క ఇక్కడ కొని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా మార్కెట్ స్టాఫ్ మా ఏపీసీఎన్ఎఫ్ తరఫున కూడా మేము ఏంటంటే విశాఖపట్నం కొన్ని జిల్లాల వాళ్ళు మాకు ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్లు ఇస్తూ వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. మరియు ప్రతి మా ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర మరియు ఎంఎంఎస్ల దగ్గర వీక్లీ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఆ వీక్లీ స్టాల్స్ దగ్గర కూడా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేవి అమ్మడం జరుగుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్కి మనకి పెట్టేటప్పుడే ఎక్కువ పెట్టుబడి అవుతుంది, కానీ తర్వాత ఎటువంటి పెట్టుబడి ఉండదు. దీనికి కూడా ఓన్లీ కుళ్ళు తెగులు మాత్రం ఉంటుంది. ఆ కుళ్ళు తెగులు నివారణకు పుల్లట మజ్జిగ పిచికారీ చేయించడము మరియు గ్రోత్ ప్రమోటర్గా పంచగవ్య పిచికారీ చేయించడము, ఆ విధంగా మనము చేయించి ఆ ఫ్రూట్స్ సైజుని అవన్నీ కరెక్ట్గా వచ్చే విధంగా చూసి ఆ రైతుకి కావాల్సిన తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మరియు ఆ రైతు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఇయర్లీ అతనికి గ్రోత్ పెరుగుతూ ఆ మొక్క పెరుగుతున్న కొలది అతని యొక్క ఆదాయం కూడా పెట్టుబడి కూడా తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది.
ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగి మరి ఏంటంటే ఈ కిందటి సంవత్సరం మనకి 2021 అతను చేశారా, 2022 వచ్చేసరికి అతనికి ఒక మొక్క నుంచి ఒక 10-15 కేజీలు వచ్చిందంటే 2022-23లో అది 20-25 కేజీలు, అలాగే 24కి వచ్చేసరికి 25-30 కేజీలు. అలాగా ఆ మొక్కకు వచ్చినటువంటి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటున్నాయి. ఎందుకంటే మనము ఎటువంటి రసాయనాలు వాడడం లేదు కనుక అది యొక్క పోషకాలు ఎక్కువగా ఉండి దీంట్లోనే అంతర పంటలుగా బంతి వేయడం జరిగింది. తీగజాతి బేర, ఆనప, కాకర ఇలాంటివి కూడా వేసుకోవడం జరిగింది. మధ్యలో బంతి వేసి మధ్యలో ఆ తర్వాత ఏంటంటే మధ్యకి సాలుకి అక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఒక లైన్ ఉంటే ఆ పక్క బంతి 2 లైన్లు, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇంకో లైన్, ఆ విధంగా బంతి ఈ సంవత్సరము కొత్తగా అంతే ఏంటంటే ఎక్కువగా ఆదాయము ఎక్కువ రావాలి, ఎక్కువ ప్రతి 365 రోజులు కూడా పంటలు ఉండే విధంగా ఇతను క్రాప్ డైవర్సిటీని కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఆదాయం వస్తూ ప్రతి ఒక్క ముఖంలో కూడా ఆనందాన్ని చూడటం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చుట్టూ ఉన్నటువంటి రైతులకు కూడా ఈ ఫీల్డ్స్ ఇతను ఒకే పంట కాదు 4-5 రకాల పంటలు పండిస్తున్నారు. బొప్పాయి పండిస్తారు, డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు, జామ పండిస్తున్నారు. దీంట్లో ఈ 3 రకాల పంటల్లో కూడా అంతర పంటలు మ్యాక్సిమం ఒక 15 రకాలు వేయడం జరిగింది. ఈ అంతర పంటలకి ఈ మెయిన్ పంటకు కావాల్సినటువంటి పెట్టుబడి అనేది ఈ అంతర పంటల ద్వారా తీయడం జరుగుతుంది. ఈ అంతర పంటల నుంచి తీసినటువంటి ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. మెయిన్ పంటకు వచ్చే ఆదాయం లాగే ఉంటుంది. అందువల్ల ఇతను సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 10-12 లక్షల వరకు ఆదాయం తీస్తున్నారు.